మీ నామను ఘనపరచుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము నాయన. ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతురండి. మా తండ్రి మీరే మమ్మల్ని బలపరచండి. మా తండ్రి మా మధ్యలో మీరుండండి. పాటల ద్వారా మహిమ పొందండి. మా తండ్రి ప్రతి అవసరం తీర్చండి. ఈ సహవాసంతో దేవుని కలిగి చేయండి. మమ్మల్ని అందరినీ సంతోషంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. ఈ వాక్య భాగం ద్వారా పాటల ద్వారా మమ్మల్ని ఆనందింపచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఈ గృహానికి కావాల్సిన దీవెనలు మీరు సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను. ఆ ప్రభా ఎక్కడైతే మీ సన్నిధి తోడుగా ఉంటుందో అక్కడ మీ దీవెనలు సమృద్ధిగా ఉంటాయని తలంపుతో మేము ఈ గుడిని ఏర్పాటు చేసి ఉంటుండగా ఆ ప్రభా మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాను నాయన. ఆ మధ్యలో మీరు ఉండండి. మమ్మల్ని పవిత్రపరచండి. మీ అగ్నితో మమ్మల్ని పరీక్షించండి. మరోసారి మీ రక్త పరీక్ష కింద ఉంచండి. ఆ ప్రభావం మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను నాయన. ఆ తండ్రి వచ్చిన బిడ్డలందరికీ మీ దీవెనలు దయచేయండి. దారిలో ఉన్న వాళ్ళకి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆ ప్రభావం మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. ఆ తండ్రి అన్ని విషయాలను మీ దీవెనలు దయచేయండి. బెంగళూరులో హేనాల జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరుపతిలో రస్సీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. మీ చిత్తమైతే రేపు ఆదివారం కలుసుకుంటూ మీ కృప దయచేయండి. దయ చూపించండి. మా ప్రభావం మరి దొరకను కొండలు కూడా తీసుకొచ్చారు. మీ వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు నడిపించండి. దానియలు విజయని మీరు నడిపించండి. మేమందరం కలుసుకుని గణపరచుతూ మాకు నేర్పించండి. ఆ తండ్రి భవానీ కూడా మీరు అనుకూలపరిచారు. మీ వందనాలు. మమ్మల్ని అందరినీ మీరే తీసుకొచ్చింది మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకెంతో దీవెన కలిగించి రాలేని వారిని మీరే కనికరించి వారికి కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ వాక్యం వాళ్ళు కూడా వినుటకు మీ కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకోండి. యేసు ప్రభు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాంక్షిప్తం పాట సంఖ్య 595. కృప కనికరము గల మా దేవా, ఉపకరములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకరములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పగచెబుని కనికరముల ఆ దేవా కృతజ్ఞతనార్పించు. కనికరముల ఆ దేవా కృతజ్ఞతనార్పించు. యెహోవాకు నా విన్నపముని చెల్లించు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా ప్రభువని చెల్లించు. యెహోవా దాసుడను నేను. యెహోవా
ఎల్లప్పుడూ స్తుతిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ తల్లి గర్భమున రూపింపబడగా తల్లి గర్భమున రూపింపబడగా తల్లి గర్భము నుండి బయలు పడకముందే తల్లి గర్భము నుండి బయలు పడకముందే ప్రతిష్ఠించి పూర్ణ మనసుతో నన్ను వెదకిన పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొనువంటివి కరుణతో నీవే నన్ను వెదకి కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ దూషకులను హింసకులను హానికరుడనై ఉంటివి దూషకులను హింసకులను హానికరుడనై ఉంటివి దాసునిగా నన్ను చేసుకొంటివి దాసునిగా నన్ను చేసుకొంటివి దోషముల బాధి కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి కాదు నాదు ప్రియల వదన కాదు నాదు ప్రియల వదన ఇది దేవుని వరమే కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ కనికరముల మా దేవా కృతజ్ఞతనార్పిస్తూ చెప్పన సఖ్యము మహిమయుక్తము జీవ సంగీత సంతోషము చెప్పన సఖ్యము మహిమయుక్తము జీవ సంగీత సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదం కృప కనికరము
కనికరములో మా దేవా కృతజ్ఞత నాటించు. ఇంకొక పాట పాడుతున్నాం. 246 నా కొరకై అన్ని చేశాడు. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పక్కను ఎక్కి ఆరాధించును. నేను రక్షణ ఎక్కి ఆరాధించును. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింక భయము లేదు లోకములో. క్షామమందు ఏలీయాకు అప్పగించెను, క్షామం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలీయాకు అప్పగించెను, క్షామం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు అభిరమించుడి, నిత్యము అవి పంటలు కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, నిత్యము అవి పంటలు కోయవు. వాటిని పోషించునట్టి పరమ పిత, వాటిని పోషించునట్టి పరమ పిత మమ్ము అనుదిన అద్భుతముగా నడుపును. మమ్ము అనుదిన అద్భుతముగా నడుపును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేజుడు. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేజుడు. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయముగా మమ్ము అలంకరించును. తానే నిశ్చయముగా మమ్ము అలంకరించును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, అబ్దునేసు నాకుండ భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, అబ్దునేసు నాకుండ భయమెందుకు. రేపు దాని సంగతులనదే చింతించును, రేపు దాని సంగతులనదే చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును, ఏ నాటి కీడు ఆనాటికి చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో,
పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసినందులకు, నా కొరకై అన్నీ చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. పాట సంఖ్య 240. ప్రభు గొప్ప కార్యములు చేశాడు. ఆచర్య కార్యము మనలో ధ్యానించి
ఇంకో పాట చివరిగా ఇంకో పాట పాడుకున్నామండి. 235 స్తోత్రించి కీర్తించము ఘనపరచము కొనియాడు.
ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. మనకింతవరకు సహాయపడి ప్రాణం పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను తనదు సత్యమునే విడిచి కను పాపగా కాచేయా తనదు సత్యమునే విడిచి కను పాపగా కాచే. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు మూలమున తన చిత్తము తెలుపు పరిలముగా ప్రభు కన్నులు హృది విని పరుగెత్తువా పరిలముగా ప్రభు కన్నులు హృది విని పరుగెత్తు. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. అన్ని సమయములలో కన్నులతో బోధించుము. నన్ను మార్చెను తాకిన కన్నుల హృదయమునాలరించే అన్నా గురు యేసువా. కన్నుల హృదయమునాలరించే అన్నా గురు యేసు. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. ఆది వంటి కన్నులు నిత్యముగా నడిపించుచు తగిన సహాయము చేయును. ఎక్కల మందును కొనుగావు మక్కువ పిల్లలకు ఎక్కల మందున కొనుగావు మక్కువ పిల్లలకు. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. ఆదరును చూచిన కన్నులు అనేకులా చూసెను. ఇశ్రాయేలుల కనికరించే దేశాకు సహాయపడెను. నిద్రించవు నిపుడు దేశాకు సహాయపడెను. నిద్రించవు నిపుడు. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు.
ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము నీతిమంతుల చూచి దానిలోని కాచెను జ్యోతుల వలె నుండును అది బలమిచ్చు అవసరతను క్షితినిను విడువాడు అది బలమిచ్చు అవసరతను క్షితినిను విడువాడు స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నుల గలవాడు నాడు నేడు కాపాడు ఎడతెగని చేతుల బాపులు వేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా వేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తుతించి కీర్తింతుము కొంతసేపు దేవుని వాక్యం చూసుకున్నామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకున్నామండి. మొదటి 2 వచనాలు జాగ్రత్తగా గ్రహింపు కలిగి చదువుకున్నాం. చివరి వరకు చదువుకున్నాం. అన్ని వచనాలు జాగ్రత్తగా చదువుకున్నాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల అంతటా శేషించిన మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటుంది. ఈ కార్యము సమాజములందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారము చేయదు అంటే చాలు. ఇంతవరకు చాలు. ప్రేమికుడు మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మరియు ఈసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ లేఖన భావాలు పంచుకున్నట్టుగా సహాయం చేయండి. ధ్యానించుటకు మీ కృప మాకు అనుగ్రహించండి. ధ్యానిస్తుండగా మాతో మాట్లాడుతూ రండి. మా తండ్రి, ప్రతి ఒక్కరికి గ్రహింపు కలిగించుటకు సహాయం చేయండి. మా తండ్రి, ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆ భావాలు ఏంటో మేము గ్రహించుటకు సహాయం చేయండి. మా తండ్రి, మమ్మల్ని కనికరించండి. ఆ దేవా, నన్ను ముఖ్యంగా కనికరించండి. ఈ సిలువు చాటును మరుగుపరచండి. ఈ పరిశుద్ధమైన వాక్కులు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఆత్మతో నింపండి.
మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీరే మా మధ్యలో ఉండి మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. వాక్య భాగాల్లో ఆశీర్వదించమని వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురామని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మీరు ఎంతవరకు గ్రహించారో ఈ మొదటి 2-3 వచనాల్లో చాలా లోతైన భావాలు అందులో ఉన్నట్టుగా నేను గమనించాను. దావీదు మహారాజు చక్రవర్తి, యూదా దేశంలో పరిపాలిస్తున్నాడు, ఇశ్రాయేలుని కూడా పరిపాలిస్తున్నాడు. ఇటువంటి రాజుకు ఏమీ తక్కువ లేదు, ఏ విషయంలో కూడా తక్కువ ఉండదు. అన్ని విషయాల్లో కూడా బాగా కలిగిన వాడే కాబట్టి ఒకరితో పని లేదు నాకు అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కలిగిన వాడు కదా. సైన్యాధిపతులు ఉన్నారు, మరి గొప్ప గొప్ప వాళ్ళు, శతాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు. సహస్రాధిపతులు అంటే 1000 మంది మీద అధికారులు, శతాధిపతులు అంటే 100 మంది మీద అధికారులు, సైన్యాధిపతులు. వీళ్ళందరూ ఆయనతో ఉంటుండగా నిజానికి ఆయనకి ఏదీ తక్కువ లేదు. అయితే దావీదుకు ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు చూడండి. అందరితో ఆలోచన చేశాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆలోచన చేశాడు. అన్నమాట గమనించారు మీరు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి అందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు. ఒక్కడే నిర్ణయం తీసుకోలేదు, అందరిని కూర్చోబెట్టి ఏక మనసుతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆలోచన చూడండి. సమాజంగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగ సెలవిచ్చును, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడని యెహోవా వల్ల కలిగిన ఎడల ఇశ్రాయేలుల నివాస ప్రదేశంలో అంతటా శేషించిన ఉన్న మన సహోదరులను తమ తమ పట్టణంలోను పల్లెల్లోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడా కూడుకున్నట్లు. ఏమంటున్నాడు? ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, అందరినీ సమకూర్చాలని అనేటి ఆలోచన వచ్చింది కదా. వాక్యంలో ఉండే మాట అందరినీ సమకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచన దావీదుకు వచ్చింది. వింటున్నారు కదా, కుర్చీలో కూర్చున్న వాళ్ళు వింటున్నారు కదా. ఏ తలంపు వచ్చింది దావీదుకి? అందరినీ సమకూర్చుకోవాలని ఆలోచన. ఎంత చక్కని ఆలోచన చూడండి. నాకేంటి అనుకోరా, అందరినీ సమకూర్చి ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై. ఏది ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మన దేవుడని యెహోవా వలన కలిగిన ఎడల, ఇది నాకు దేవుడిచ్చిన తలంపు, ఈ తలంపు దేవుని కలిగిన ఎడల అంటే ఇది దేవుని తలంపు అని మీకు తోచినట్లయితే ఇశ్రాయేలు నివాస ప్రదేశంలోనంతటా శేషించున్న మన సహోదరులను తమ పట్టణంలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు. ఎంత చక్కనైన మాట చదువుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అందరినీ సమకూర్చుకోవాలని దావీదుకు ఆలోచించాడు దేవుడు. పల్లెల్లోని వాళ్ళని, పట్టణంలోని వాళ్ళని అందరినీ సమకూర్చాలని దావీదుకు ఆలోచించాడు. ఇంకొక ఆలోచన కూడా అక్కడ ఉంది. ఎవరెవరిని? శేషించిన మన సహోదరులను అందరినీ పిలవాలి. ఇప్పుడు ఎస్తేర్కి డేవిడ్కు మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మన ఇంట్లో మీటింగ్ కలిగి ఉండాలని ఆలోచన వచ్చింది. అందుకని అందరినీ పిలవాలని ఆలోచన వచ్చింది. ఇది మంచి ఆలోచనేనా? ఇది దైవికమైన ఆలోచనేనా? అందరికీ మంచి తలంపే కదా. కాబట్టి ఇది దేవుడు ఇచ్చినటువంటి తలంపు అని నేను గ్రహిస్తున్నాను. మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవాలి అనేటువంటి తలంపు దేవుడిచ్చాడు వీళ్ళకి. ఈ తలంపు దావీదుకి అదే తలంపు దావీదుకి ఇచ్చారు. అందరూ సమకూర్చుకోవాలి. తర్వాత ఏం జరుగుతుంది చూడండి.
మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సును మరలా మన ఎందుకు తెచ్చుకు రండి. ఏం చెప్పాడు? మన దేవుని మందసాన్ని మనం తీసుకొద్దాం రండి అన్నాడు. ఏమన్నాడు? మన దేవుని మందసాన్ని మనం తీసుకొద్దాం రండి అనే తలంపు వచ్చింది. దేవుని మందసం తీసుకురావాలని తలంపు వచ్చింది. ఎంత చక్కని ఆలోచన చూడండి ఇది. దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. సౌలు దినాల్లో మనం విచారణ చేయకనే పోతివి అన్న మాట కూడా కిందనే ఉంది. సౌలు రాజు పరిపాలించినప్పుడు ఈ మందసం గురించి మన తలంపే రాలేదే. దావీదు మాట్లాడుతున్నాడు. సౌలు దినాల్లో మందసం తెచ్చుకోవాలన్న తలంపు కూడా లేదు. మరి సౌలు ఏం చేశాడు? కన్నపిశాచ దగ్గరికి వెళ్ళాడు. ఈ యుద్ధం నుండి వాళ్ళు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు, నా మీద తిరగబడుతారు, అమాలేకీయులు ఫిలిస్తీన్లు వచ్చారు, యుద్ధం జరుగుతుంది, నేను ఏం చేయాలనేది దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా కన్నపిశాచి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. అక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అదే దావీదు అంటున్నాడు, సౌలు దినాల్లో మనం మందసం తెచ్చుకుందామన్న తలంపే మనకు రాకపోయినాయి. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యంలో ఒక మాట మనకి ఎంత వరకు గుచ్చుకుంటుందంటే అది మీరు హృదయాలతో ఆలోచించాలని నేను కోరుతున్నాను. మనసు పెట్టి ఆలోచించాలని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? మందసాన్ని మనం తీసుకొద్దాము అనే తలంపు ఇష్యూ వాళ్ళ దగ్గర పెట్టాడు. ఇష్యూ అంటే విషయం, మందసం తీసుకొద్దామనే విషయం వాళ్ళకి చెప్పాడు. ఇది మంచిదేనా? దేవుని చిత్తమేనా? ఎవరు కాదంటారు? మందసాన్ని తీసుకొస్తారంటే ఎవరు కాదంటారు? మందసంలో ఏముంది అమ్మా? ఏముందో తెలుసా? మందసంలో ఏముంది? నిబంధన మందసంలో ఏముంటాయంటే 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అంటే ధర్మశాస్త్రము, చిగురించిన అహరోను కర్ర, అనగా పునరుత్థాన శక్తికి సాదృశ్యం అందులో ఆ మందసంలో ఉంది. ఇంకోటి మన్నా కలిగిన బంగారు పాత్రలు. బంగారు పాత్రలో ఏముంది? మన్నా. మన్నా అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి మందసం తీసుకొద్దామంటే దాని అర్థం ఏంటి? దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చుకున్నాం. దేవుని వాక్యం తెచ్చుకున్నాం. తర్వాత మన్నా అంటే వాక్యము, తర్వాత ధర్మశాస్త్రం తెచ్చుకున్నాము, తర్వాత పునరుద్ధరణ శక్తిని మనం కోరుకుందాం అనేటువంటి 3 విషయాల్లో దావీదుకి తలంపు వచ్చింది. ఈ దినాల్లో చాలామంది మీటింగ్ పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు. ఓల్డ్ ఖర్చు, అవి పిలిచిన వాళ్ళందరూ రారు, వేస్ట్, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా. 10 మందిని పిలిచారనుకోండి, 5గురే వస్తారనుకోండి, మీటింగ్ పెట్టినందువల్ల లాభమా నష్టమా? ఆ లెక్కలో వేసుకుంటే నష్టమే. అయితే ఈ నష్టాలు మనం చూడకూడదు. దేవుని మందసం మనం కోరుకుంటున్నాం. దేవుని వాక్యం మా ధర్మశాస్త్రం మా మధ్యలో ఉండాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తి మా మధ్యలో ఉండాలి. పునరుద్ధరణ శక్తి కనుక మన మధ్యలో ఉంటే మనకి ఏది కూడా తక్కువ లేదు, ఎటువంటి బలహీనత కూడా మనకు ఉండదు. సడన్గా మోకాళ్ళు బలపరచబడతాయి, మోచేతులు కూడా బలపరచబడతాయి. కనుక అటువంటి శక్తి కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో మనం కోరుకునేవాళ్ళం ఉండాలి. ఇంకా కొంచెం చూద్దామండి. కూడుకుని వారి యొద్దకు పంపి దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుమరండి. సౌలు దినమున దాని యొద్ద విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను. ఆ మాట చూడండి. ఈ వాక్యము, ఈ మాట సమాజంలో కూడా అనుకూలమైంది. ఎందుకంటే అది మంచి పని కాబట్టి, దేవుని మందసాన్ని తీసుకురావడం అనేది మంచి పని కాబట్టి అందరికి అనుకూలమైంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని వాక్యం మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే, మన ఇంట్లో దేవుని వాక్యం ప్రచురించబడాలి అంటే అది మందసం తీసుకొచ్చుకున్నట్లే. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నది అందరికీ అనుకూలమైంది కనుక
జనులందరూ ఆ ప్రకారము చేయదుమనేది. ఏమన్నారమ్మా? ఆ ప్రకారమే చేద్దాం సార్. దావీదు గారు మందసం నిజంగానే సౌలు దినాల్లో మనం మర్చిపోయాం, ఆ ప్రకారం మందసం తీసుకొద్దాం అని అనుకున్నాం. అంటే దేవుని మందసం మన దగ్గరికి రావాలి, దేవుని శక్తి మన మధ్యలో ఉండాలి, మన మధ్యలో దేవుని వాక్యం ఉండాలి, పునరుద్ధాన శక్తి మన మధ్యలో ఉండాలి అని అనుకున్నారు. ఓకే అన్నారు. కాగా దేవుని మందసమును, 5వ వచనం చదువుతున్నాను నేను. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతులకు పోవు మార్గములను ఇశ్రాయేలు అందరినీ సమకూర్చాను. ఈ మాట గమనించండి. ఎక్కడెక్కడ ఉన్నారండి సమాజకులు అందరూ? ఎక్కడెక్కడ ఉన్నారు? ఆ దిక్కులని చెప్పారు. మళ్ళీ చదవమ్మా మాట, 5వ వచనం. దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఎక్కడెక్కడ పిలిచాడో చూడండి. ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతులకు పోవు మార్గం వరకు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చెను. దావీదు చేసిన పని. వాళ్ళందరూ దూరంగా ఉంటున్నారు. ఎందుకు వాళ్ళు అంత దూరంలో ఉన్నారు? ఐగుప్తు ఎక్కడ, ఇశ్రాయేలు యెరూషలేము ఎక్కడ? కనీసం 250 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకెక్కువే ఉండొచ్చు, నేను బస్సులో వెళ్ళానుకోండి, ఎక్కువే ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమకూర్చేస్తారు. ఇది దావీదుకి ఇచ్చిన మంచి తలంపు అని మనకు గ్రహించారు. కాబట్టి మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సమకూర్చుకోవాలనే తలంపు అనేది చాలా గొప్ప విషయం. అందరినీ సమకూర్చుకోవడం. కొంతమంది ఉంటారు ఆ తలంపు రాదు. మనకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదో అందరూ పిలిచేది ఎందుకు? వాడు వచ్చిన కాడ నుంచి రకరకాల మాటలు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి, ఎందుకు అందరూ పిలుచుకోలేదు అని అనుకొని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మందసం చేసుకొని వచ్చే దానికి నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. తప్పదు. ప్రియమైన వలన మీ మధ్యలో నేను ఒక మాట పంచుకుంటున్నాను. డిసెంబర్ చివరి వారంలో నాకు ఒక దర్శనం వచ్చింది. నా వయసు 80 దాటింది నాకు. ఈ దర్శనం ఏంటంటే, మన బంధువుల అందరి ఇళ్లలో మీటింగ్లు పెట్టాలి, ఇది నీ బాధ్యత అని అన్నాడు. నేను అప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేను బలవంతంగా పెట్టేయటం పద్ధతి కాదుగా. మీటింగ్ వస్తున్నాను, మీటింగ్ పెడతానంటే నీకు అనుకూలంగా ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మీ మధ్యలో నుంచి రావాలి. మా ఇంట్లో మీటింగ్ పెట్టండి, మందసం మా ఇంటికి తీసుకురండి, మందసం మా ఇంటికి తీసుకురండి అనే తలంపు మీకు రావాలి. ఆ దర్శనం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అద్భుతమైన రీతిగా వీళ్ళింట్లో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మీకు వచ్చిన తలంపు ఒక ఎత్తు అయితే, నాకు వచ్చిన దర్శనం నెరవేర్చడం అనేది ఇదో మొట్టమొదటి మీ ఇంట్లో నెరవేరి. ముందుకెళ్దామండి. అందరిని సమకూర్చాడు. అందరినీ ఇశ్రాయేలు సమకూర్చను. కాబట్టి సమకూర్చుకోవటం అనేది చాలా అవసరం మనకి. మాకెందుకు బంధువులు అనుకుంటాం, మా బంధువులు ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకుంటాం. అయితే వీళ్ళందరూ పిలిచిన వాళ్ళందరూ దావీదు సపోర్ట్ చేస్తున్నారా? దావీదుని ఏమండి, దావీదుని సపోర్ట్ చేసిన వాళ్ళేనా ఇదందరూ? రమ్మంటే వస్తాం అన్నారు, కానీ వీళ్ళలో కొంతమంది దావీదుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక పట్టణంలో దావీదు దాక్కున్నప్పుడు ఆ పట్టణానికి దావీదు సహాయపడ్డాడు. సౌలు దాడి చేస్తాడంటే సహాయపడ్డాడు. అయితే దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళే పరిస్థితి కాదు. సౌలు వస్తున్నాడని చెప్పినప్పుడు దావీదు మా దగ్గర ఉన్న రండి దండెత్తండి అని అన్నాడు. దావీదును పట్టించేదానికి ప్రయత్నం చేశారు ఆ పట్టణం వాళ్ళు. ఆ సందర్భం మళ్ళీ ఇప్పుడు నేను చూస్తాను. అటువంటి వాళ్ళు కూడా నాకు ఇప్పుడు వాళ్ళని కూడా పిలిచాడు దావీదు. అది ఆశ్చర్యం. ప్రేమ అంటే అది. యేసు ప్రభు ప్రేమ అంటే అది.
యేసు ప్రభు తర్వాత ప్రేమ ఎందులో ఎవరిలో కలిసి చూస్తున్నప్పుడు ఇవాళ వాక్యంలో దావీదును చూస్తున్నాం. అందరూ కావాలి నాకు అంటున్నాడు. ఇది మంచితనం. ఏమనుకోవాలి మనం? నాకు అందరూ కావాలి, నేను ఒక్కడే ఉంటానంటే అది బతుకే కాదు. ఏమంటారు? ఒక్కడే ఉంటాను, నాకు ఎవరు అవసరం లేదంటే అది బతికే కాదు. పిల్లలు చూసే నాటికల్లో ఒకటి చూశాను. ఒక చిన్న పిల్లవాడు కోరుకుంటాడు, ఈ పట్టణంలో ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడే ఉండాలనుకుంటాడు. సరే, ఎవరు ఉండకుండా పోయారు. ఒక్కడే ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. కాబట్టి ఒంటరి జీవితం ఎప్పుడు కూడా ఇబ్బందుల పాలవుతుంది. సహవాస జీవితం కావాలి మనిషికి. సహవాస జీవితం చాలా అవసరం. ప్రియమైన వాళ్ళారా, అందరినీ సమకూర్చుకున్నప్పుడు, దేవుని వాక్యం మనలో పంచుకున్నప్పుడు అది ఎంత మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం గమనించాలి. ముందుకెళ్ళిపోతున్నానండి. ఇస్రాయేలు సమకూర్చను. నాకు ఈ అర్థాలు చూడగా 6వ వచనం చదవండి. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలు అందరూ అతడికి పోయిరి. ఎక్కడుందండి మందసము? కిర్యత్యారీములో. కిర్యత్యారీము అంటే వీడదే. కిర్యత్యారీము అంటే ఇశ్రాయేలుదే. అయితే ఆ మూలం పడేశారు, మర్చిపోయారు. ఇప్పుడు అందరూ అందరిని సమకూర్చి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారండి? అందరూ అక్కడికి వెళ్ళారు. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఎక్కడుందండి? కిర్యత్యారీములో అబీనాదాబు ఇంట్లో ఉంది. అబీనాదాబు ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్దిస్తూ వచ్చాడు. దేవుని మనసం అబీనాదాబు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరినీ, వాడి పొలాలని, వాడి పశువుల్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మందసం తీసుకురావాలనే తలంపు దావీదుకు వచ్చింది. దావీదుకి మందసం కావాలనే ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆ ఇంట్లో ఒక్క ఇంటికే ఆశీర్వాదమా? ఆ ఒక్క ఇంటికేనా ఆశీర్వాదం? ఇశ్రాయేలు అందరికీ ఆశీర్వాదం కావాలి. కాబట్టి అందరూ రండి, అందరూ తీసుకొద్దాం, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ ఒక్కింటికో కాదు అని కిర్యత్యారీములో అబీనాదాబు ఇంటి నుంచి తీసుకురావడానికి బయలుదేరాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ ఇంట్లో అంటే ఆ ఇంటికి ఆశీర్వాదమే, కాదంటలేదు. అయితే ఆ ఆశీర్వాదం ఇతరులతో అందరితో పంచుకుంటున్నాడు దావీదు. ఇప్పుడు దావీదుకు నాకొక్కడికే ఆశీర్వాదం రావాలని దావీదు కోరుకోవట్లేదా? ఈ రాజ్యంలో ఇశ్రాయేలుకి, యూదా దేశం వాళ్ళకి అందరికీ ఆశీర్వాదం కావాలి, రండి తీసుకుని వద్దాం. ఒక్కింటికే కాదు, అందరికీ కావాలి, అందరూ బాగుండాలి. అది దావీదు ఉద్దేశం. అది అందరం బాగుండాలి, అందరూ ఆశీర్వించబడాలి అనేటువంటి తలంపుతో అందరూ వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది చూడండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును ఆ బండిని తోలిది. ఎవరు తోలుతున్నారు బండిని? వాళ్ళిద్దరూ ఉజ్జాయును అహ్యోయును బండిని తోలుతున్నారు. ప్రియమైన వారా, దేవుని మందసాన్ని ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్ళాలంటే లేవియా కాండంలో ఒక పద్ధతి ఉంది. మందసాన్ని కదిలించాలి అంటే ఒక పద్ధతి ఉంది. ఆ మందసాన్ని కదిలించాల్సింది ఎవరంటే కహాతీయులు, లేవీయులు. ఆ మందసాన్ని మోయవలసిన వాడు ఉన్నారు. ఆ మందసం ఎక్కడుంది? కెరూబుల మధ్య నివాసము చేస్తున్న యెహోవా, సైన్యంలో అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. అటువంటి మందసాన్ని మోయవలసిన అహ్యో కానీ ఉజ్జా కానీ వాడు కాదు మోయాల్సింది. అది పద్ధతి కాదు. ఎందుకంటే కెరూబుల మధ్య ఆసీనుడైన మన దేవుడు, ఆయన అతి పరిశుద్ధుడు, అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు. ఇందాక మనం చూసాం
అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు. కనుక అటువంటి దేవుని మనం మందసం తీసుకురావాలంటే దేవుడు ఆజ్ఞాపించిన మేరకు కహాతీలు లేవీలు ఆ మందసాలు మోయాలే కానీ అహ్యో కానీ ఉజ్జా కానీ మోయటానికి దేవుడు గమనిస్తున్నాడు. ఎట్లా తీసుకొస్తున్నారు మందిరాన్ని అని దేవుడు గమనిస్తున్నాడు. గమనించేసరికి దేవుడు ఒక పాట నేర్పించాడు. అక్కడ ఏమైందండి? దావీదును ఎన్నో వచ్చును, దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలు వాయించచ్చు, స్వరమండలను తంబులను తాళములను వాయించచ్చు, బూరలు ఊదుచుండ్రి. ఇవన్నీ మామూలే. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గొప్ప గొప్ప అన్నీ తీసుకొచ్చే సితార అప్పుడే ఉందన్నమాట. గొప్ప గొప్ప గంభీరమైన తాళాలు, స్వరమండలాలు. స్వరమండలము అంటే ఇది కూడా స్వరమండలం కింద వస్తుంది. కనుక ఇటువంటి అప్పుడు ఇది లేదు. స్వరమండలాలు సితారాలని మోయించుకుంటూ బోర్లు ఊదుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఏమండి ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. వారు కీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకోలని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము వద్దకు చాపగా ఆయన అతను మొత్తిన కనుక అతను అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. ఎవరు? ఉజ్జా. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు లేవీలు కహాతీలు మోయవలసి ఉంటుండగా సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు, పరిశుద్ధత లేని వాళ్ళు దేవుని మందసం తాకేసరికి దేవుడు అక్కడే తీర్పిచ్చేశాడు. ఉజ్జా మరణించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని మందసం మనం కలిగి ఉంటున్నప్పుడు మనకు మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనందరినీ దేవుడు లేవీయులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు, రాజులని యాజక సమూహంగా మార్చాడు. యేసు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా లేవీలే, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు లేవీలు. ఏమంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, వాళ్ళు మాత్రమే మోయాలి. వాళ్ళు కాక వేరే వాళ్ళు మోయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుని మందసాన్ని మనం కలిగి మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, కడగబడిన జీవితాలు కలిగి ఉండాలి, కడగబడిన హృదయాలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన హృదయాలు కలిగి ఉండాలి. ఎట్లా వస్తే ఆ పరిశుద్ధత? యేసు ప్రభువే పరిశుద్ధత ఇచ్చేది. అందుకనే ఆ దినాల్లో ఉజ్జా చనిపోయాడు కానీ యేసు ప్రభు అక్కడ కనుక ఉండుంటే ఉజ్జాను కాపాడేవాడు. ఎందుకంటే ఆయన అమితమైన అపరిమితమైన కృప కలిగిన వాడు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ మనలో ఉజ్జాలు అటువంటి ఉన్నట్లయితే ఈ దినాల్లో మనకు ఆ శిక్ష రాదు. ఎందుకంటే యేసు ప్రభు మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. యేసు ప్రభు అంతా ఉన్నాడు. ప్రభా నన్ను కనికరించండి, ప్రభా నా పరిస్థితి ఇది నీకు తెలుసును, నన్ను కనికరించండి, నీ బిడ్డగా మార్చండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా చాలామంది ప్రజలు వచ్చి స్వస్థపడుతుంటారు, సంతోషంగా స్వస్థపరుస్తున్నారని వెళ్తున్నారు. ప్రజలు చాలామంది స్వస్థపడుతున్నారు. కుష్ఠరోగులు, మరి ఇంకా పెరాలసిస్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం గమనించాల్సి ఏంటంటే వచ్చిన వాళ్ళు స్వస్థపడేదానికే వస్తున్నారా? యేసు ప్రభు దగ్గర స్వస్థత కోసమే వస్తున్నారా వాళ్ళు? కొంతమందిని చూసి అట్లే ఉంది, వాళ్ళు కేవలం స్వస్థపడటం వెళ్ళిపోవటం. యేసు ప్రభుకు ఒక తలంపు ఉంటుంది. ఈ ప్రజలు ఎంతకాలం నా దగ్గర స్వస్థపడుతూ వెళ్ళిపోతున్నారే కానీ ఒక్కడైనా పాపక్షమాపణ కావాలని అడిగిన వాళ్ళే లేరే అని ఆయన బాధపడతారు. గమనిస్తున్నారా? ప్రజలు వస్తున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు దగ్గర 10 మంది వచ్చారు. 10 మందిని స్వస్థపరిచాడు. మీరు వెళ్ళి యాజకులను కనపరుచుకోమన్నాడు యేసు ప్రభు. వాళ్ళు వెళ్ళి స్వస్థపడి యాజకుల దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. తక్కిన 9 మంది కూడా తిరిగి రాలేలే యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళ సంగతి ఏంటి?
స్వస్థపడటానికే వాడు వచ్చింది. తిరిగి వచ్చినాడు, నీ పాపములు క్షమించబడునుగాక అన్నాడు. ఇంటికి వెళ్ళి చదువుకున్న ఆ పోషన్ తిరిగి వచ్చిన దగ్గరికి అతనితో ప్రభు చెప్పింది ఏంటంటే, ఇకను నీ పాపలు క్షమించబడ్డాయి, ఇకను వెళ్ళి పాపం చేయకుండా. ప్రియమైన వారా, మనిషికి స్వస్థత కంటే కూడా పాప క్షమాపణ అనేది చాలా విలువైంది. పాప క్షమాపణ లేకుండా, హృదయశుద్ధి లేకుండా ఆ మందసాన్ని చేయి పట్టుకున్నాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి దాన్ని చేశాడు. పరిశుద్ధమైన దాన్ని ముట్టుకున్నాడు కనుక అపరిశుద్ధమైనటువంటి వాడు అక్కడే దేవుని తీర్పుకు గురైపోయాడు. దేవుని మందసం మనం కలిగి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, ప్రభా నన్ను కనికరించండి, నీ సన్నిధి నాకు అనుగ్రహించండి, నన్ను పరిశుద్ధంగా చేయండి, నీ బిడ్డగా మార్చండి అనేటువంటి తలంపులతో మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ముందుకెళ్తున్నానండి. వినాశనం చేయటం చూసి దావీదు వ్యాకుల పడెను, అందుచేత ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు. నేటి వరకు పెరేజ్ ఉజ్జా. తర్వాత 12వ వచనం చదువుతున్నాం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. ఏమండి, ఎప్పుడు వచ్చింది దావీదుకు భయము? అంతకుముందు అంతా ఎట్లా ఉన్నాడు దావీదు? పాటలు పాడుతూ సంగీతాలు, వాద్యాలు, పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ మందసం ముందు సాగిపోతున్నాడు. ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ పోతున్నాడు. మీకాలు చూసింది దావీదు ఈ విధంగా నాట్యం ఆడుతూ పోతుంటే మేకాలు, ఎవరు మేకాలు అంటే దావీదు భార్య చూసింది. నువ్వు మహారాజు అయ్యుండి తక్కువ జనం మధ్య నువ్వు డ్యాన్స్ చేయటం ఏమంత గౌరవంగా ఉంటుంది కదా అన్నాడు. అడిగి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడేంటి తక్కువ జన్మల మధ్యలో డ్యాన్స్ చేసేవే అని ఎగతాళి చేసినందుకు మేకాలకు గర్భం మూసేశాడు దేవుడు. ఆ మాట దేవుడు విన్నాడు. మేకాలకు గర్భం లేదు అంటే సంతానం లేకుండా చేసేసాడు దేవుడు. పరిశుద్ధిని కించపరిచినందుకు దేవుడిచ్చిన పనిష్మెంట్ అది. దావీదును కించపరిచింది కాబట్టి దేవుడిచ్చిన పనిష్మెంట్ అది. ఇక్కడ ఉజ్జా సంగతి ఏంటి? పరిశుద్ధత లేకుండా దేవుని మందసాన్ని ముట్టుకున్నాడు కాబట్టి అక్కడ దేవుని తీర్పు జరిగింది. అక్కడ దేవుని వాక్యాన్ని భయపడదాం. దావీదు ఏం చేశాడు ఇక్కడ? దావీదు వ్యాకులు పడి అందుచేత దావీదు దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందసము నా ఎద్దుకు నేను ఎలాగో తీసుకుని పోదును అనుకొని మందసమును ఏం చేశాడండి? వదిలేశాడు. ఇది పద్ధతి కాదు. అసలు మందసాన్ని తీసుకురావాల్సిన పద్ధతి ఇది కాదు. కొత్త బండి కాదు. మందసం తీసుకురావటం కరెక్టే, తీసుకొచ్చే పద్ధతి అది కాదు. డూయింగ్ ఏ రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ వే. అర్థమైందా మీకు ఇంగ్లీష్లో? డూయింగ్ ఏ రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ వే. చేసేది మంచి పనే, పద్ధతి ప్రకారం చేయలేదు కాబట్టి గొప్ప నష్టం కలిగింది. మనం కూడా దేవుని సన్నిధిలో చేసే విషయం జాగ్రత్త కలిగి ఆయన సన్నిధి అనుభవించేవాడు ఉంటాడు. తర్వాత ఏం జరిగింది చూద్దామండి. దేవుని మందసమును నా యొద్దకు ఎలాగో తీసుకుని పోదని అనుకొని మందసమును తన యొద్దను దావీదు పొరుగునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లోకి తీసుకొని పోయాను. ఎక్కడ పెట్టాడు? ఆలోచించాడు. ఉజ్జా చనిపోయాడు, నాకైతే భయంగా ఉంది, నా ఇంటికి తీసుకెళ్ళి కూడా నేను కూడా చనిపోతానేమో అనేటువంటి భయం ఏర్పడింది. దాన్ని మందసం అంటే ఎగరటం కాదు ఏమండి, అది పరిశుద్ధత కలిగినది మందసం. తర్వాత ఏమైందండి? ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. 14వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 14వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబం 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతని సొంతంతటిని ఆశీర్వదించెను. ఈ మాట గమనించారా? దావీదు భయపడి ఒబేదెదోము ఇంట్లో పెట్టేసేసాడు.
ఓబేదెదోము ఇంట్లో అందరూ యాజకులే. అది ఆలోచించి పెట్టాడు. కుమారులు, తండ్రి, కుమారులు అందరూ యాజకులే. నిత్యము దేవుని సేవించేవాడు, ధూపం వేసేటువంటి వాళ్ళు లేవి, కహాతీయులు వాళ్ళు. కాబట్టి ఆ ఇంట్లో పెట్టడే బెటర్ అనుకున్నాడు దావీదు. ఓబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత ఏమైందండి, 3 నెలలు ఉంది. దేవుడు ఆ ఇంటిని, ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. మన పాయింట్ ఏంటి? మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. మందసము మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఆ మందసానికి చేయవలసిన సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉంటే మనకు ఆశీర్వాదాలు. బైబిల్ ఉంది. నేను ఒక చోట సువార్త చెప్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు నమ్ముకున్నావా అన్నప్పుడు వాళ్ళు నమ్ముకున్నావా అన్నారు. మా ఇంట్లో బైబిల్ కూడా ఉంది అని అన్నా. ఎక్కడుంది బైబిల్ అన్నా. మా ఇంట్లో ఉంది. ఎక్కడుంది? అటక మీద ఉందంట. అక్కడే ఉంది. ఎప్పుడైనా తీసావా దాన్ని అని అడిగా. తీస్తాను సార్, అప్పుడప్పుడు తీస్తాను. గూసు దులుపుకుంటాను. ఇదే దేవుని మందసం పెట్టుకుంది అట్టానా? నీకు దేవుడు బైబిల్ ఇచ్చాడు. దినదినం బైబిల్ చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని మందసానికి కావలసిన ఆ సేవా పరిచయం మనం చేస్తున్నామా? చాలా ప్రాముఖ్యం ఇది. మనం బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. బిడ్డలు కూడా బైబిల్ చదివే వాళ్ళకి మనం వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ విధంగా నేను చాలా చోట్ల చెప్తున్నాను. దేవుని మందసం మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు అంతటి వాడే భయపడి తీసుకురాలేకపోయాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మందసానికి సాదృశ్యం. అర్థమవుతుందా? మందసానికి సాదృశ్యం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఎవరైనా యేసు ప్రభు. కనుక యేసు ప్రభు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను మనం ఏ విధంగా సేవిస్తున్నాం మనం గమనించాలి. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటారు, కానీ వాళ్ళని సరిగ్గా పోషించలేకపోతారు. ఏమండి, మా నాయన చూసుకోవడానికి మాకు టైం దాటలేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. మీ నాయన చూసుకోవడానికి నీకు టైం లేకపోతే నీ దగ్గర ఉన్న యేసు ప్రభువు నువ్వు ఏ విధంగా సేవిస్తున్నావు? ఇంకా గమనిస్తాము. ప్రభు సన్నిధి కలిగి ఉండి, ప్రభువుతో భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని అన్ని విధాలా ఆశీర్దిస్తాడు. ఓబేదెదోము ఇంట్లో అందరినీ ఆశీర్దించాడు కదా. 14 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. ఇంటి వారందరినీ మాట ఉందా? ఇంటి వారందరినీ దేవుడి అతను కలిగినంత కూడా దేవుడు దీవించాడు. ఇంటి వారందరిని దీవించాడు. అతను కలిగినంత దేవుడికి దీవించాడు. నీకేం కలిగి ఉంది? నీకేం కలిగి ఉన్నావు? నువ్వు ఉద్యోగం కలిగి ఉన్నావు. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. నీకేం కలిగి ఉన్నావు? 1 ఎకరా పొలం ఉందేమో. ఎకరా పొలం పంట పండుతుందా లేదా? పండాలంటే దేవుని ఆశీర్వాదాలు కావాలి. నువ్వేం పని చేసినప్పటికీ దేవుని దీవెన కావాలి. దేవుని ఆశీర్వాదం ఉంటేనే నువ్వు చదివే చదువులో కానీ, నువ్వు చేసే పనిలో కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు అవసరం. దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనం ఎంత చేసినా కూడా వర్ధిల్లలేము, వేస్ట్. దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా కూడా ఆ 1 కోటి రూపాయలు నువ్వు అనుభవించలేవు, వేరే వాళ్ళు అనుభవిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఆస్తుపాస్తుల కోసం చూడబాకండి. ఆస్తుపాస్తుల కంటే దేవుని యొక్క సన్నిధి మనకు గొప్పది. మందస్సు అనేది గొప్పది మనకి. అందుకే అంతే దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందస్సు కలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం నిత్యం ప్రార్థిస్తూ, ప్రభా నన్ను కనికరించండి, నా సమస్య ఇది, నీ పనుల భారం యెహోవా మీద మోపము. అప్పుడు ఆయన అవన్నీ కూడా సరి చేస్తాడు.
కనుక మనకున్న భారం ఎన్నో ఉంటాయి. అవన్నీ పరిష్కారం కావాలంటే దేవుని సన్నిధి ఒకటే, మాందసం ఒకటే, యేసు ప్రభువారు ఒక్కడే మనకు ఇవన్నీ సహాయం చేయగలడు. కనుక ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ భారం మేరకు మరి ప్రతి గృహంలో మీటింగ్ కలిగి ఉండాలని ఇచ్చిన తలంపు మేరకు మొట్టమొదటగా మీ గృహంలో దేవుడు ఆశీర్వించి ఈ మందసం మీ దగ్గర పెట్టుకునేదానికి, దేవుని సన్నిధి మీకు అనుగ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేదానికి దేవుడు ఈ ఇంటికి సమాధానపరిచి ఆశీర్వించిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, మందసము ఒబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు అతని ఇంటి వారిని, అతని కలిగిన అంతటిని మీరు ఎంతగానో ఆశీర్వదించారు మీకు వందనాలు. అదేవిధంగా మా తండ్రి, మా ఊళ్ళో మా బిడ్డల గృహాలన్నింటిలో కూడా మీ సన్నిధి కలిగి ఉండి మీ దీవులను స్వతంత్రించుకోవడానికి మీ సహాయం మేము కోరుకుంటున్నాం. కనికరించండి, సహాయం చేయండి, దయ చూపించండి. ఈ రీతిగా మేమందరూ కూడా సమకూర్చబడి ఏక మనసుతో మిమ్మల్ని సేవించే ధన్యత, ఆ భాగ్యం, ఆ సంతోషం, ఆ సమాధానం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందేదాన్ని సెలవిచ్చిన దేవుడు. ఆ ప్రభా కనికరించండి, మీ యందు ఆనందించేదానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. నేను 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 అనేది కాకుండా మేము 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 అనేది అటువంటి గ్రహింపు నాలో మాలో మా బంధువులందరి మధ్య, నా బిడ్డలందరి మధ్య ఈ సన్నిధి తోడుగా వచ్చమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. యేసుపాదు రాలేకపోయాడు, జ్ఞాపకం చేసుకుని. దానియేలు రాలేకపోయాడు, జ్ఞాపకం చేసుకుని. వాడు కూడా మీ సన్నిధి తోడుగా ఉంది. ప్రతి అవసరంగా తీర్చండి. వచ్చిన వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా దొరకను కూడా మీరు కనికరించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నడవలేని పరిస్థితిలో ఉంటుండగా బలహీనతను తీసివేయండి, స్వస్థపరచండి. కోటను కూడా మీరు ఆశీర్వదించండి. తిరుగు ప్రయాణం కొరకు సహాయపడండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచండి. ఈ ఇంటికి కావాల్సిన దీవులను సమృద్ధిగా కుమ్మరించమని, ఒబేదేదోము ఇల్లు ఆశీర్వించబడినట్లుగా ఈ ఇల్లు ఆశీర్వించబడిన సహాయపడమని ఈ బిడ్డలను కనికరించండి. ఏనా బ్లెస్సింగ్, బిడ్డల స్టడీస్లో సహాయం చేయండి. బిడ్డలిద్దరు కూడా ఆ ప్రభా మరి భవిష్యత్తులో ఆశీర్వించబడిన సహాయపడమని వేడుకుంటున్నాను. ప్రతి అవసరతను తెచ్చని బిడ్డలను కనికరించండి. వచ్చిన మీ బిడ్డలందరూ మీరు ఆశీర్వించండి. విజయాన్ని కనికరించండి, కుటుంబాన్ని కనికరించండి, బిడ్డలు ఆశీర్వించండి. మా ప్రభా తిమోతి కుటుంబానికి కొరకు వందనాలు, చిన్నబాబు కుటుంబం కోసం వందనాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని గురించిన భయం మాలో ఉంచమని, మీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నిరంతరం మనతోటి నడిపించిన గాక. ఏదో చెప్పేది చెప్పు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా అందరూ ప్రతి ఇంట్లో కలుసుకోవాలని నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ ఆ విధంగానే కలుసుకోవాలని సంతోషంతో ప్రతి ఇంట్లో జరగాలని ఇలాంటి కార్యక్రమం మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ భోజనం చేసి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉండు, మీకు చక్కగా ఉండేగా మంచాలు ఉండండి.